దశాబ్దాల చరిత్ర 6 దశాబ్దాలుగా ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న సంగారెడ్డి మున్సిపాలిటీ ఇంకేం అద్భుతమైన అభివృద్ధిలో దూసుకుపోతోంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకొని గ్రేడ్ 1 మున్సిపాలిటీ సంగారెడ్డి పట్టణంలో ఖాళీ ఇండ్ల స్థలాలు డంప్ యార్డులుగా మారి దర్శనమిస్తున్నాయి. మున్సిపాలిటీకి అసలు డ్రైనేజీ వ్యవస్థే లేదు. దీంతో 38 వార్డుల్లో చాలా వార్డుల్లో రోడ్లు అధ్వాన స్థితిలో దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ 1954లో ఇది ఏర్పడింది. 7 దశాబ్దాలు దాటినా ఆశించిన స్థాయిలో ఇది అభివృద్ధి జరగలేదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ శాసనసభ స్పీకర్ పి రామచంద్రారెడ్డి, ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ జగ్గారెడ్డి లాంటి వారు ఎంతో హెమాహేమలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ గ్రేడ్ 1 మున్సిపాలిటీ మాత్రం అభివృద్ధి చెందలేదు. ఈ యొక్క అభివృద్ధి చెందిన మున్సిపాలిటీ గురించి ఎలా అధ్వాన స్థితిలో ఉందో చూపే ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీ నేరుగా మగ్దూమ్ నగర్కి వచ్చాము. మగ్దూమ్ నగర్లో మురికి కాలువ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మనం చూడొచ్చు, ఈ కాలువ దుర్గంధం ఎదజల్లుతుంది. పట్టణంలో ఉన్నటువంటి రాజంపేట నుంచి మొదలుకొని కొత్త బస్ స్టాండ్ ఏరియా మొదలుకొని కోర్టు ఉన్నటువంటి పరిధి ఏరియా మొదలుకొని మొత్తం కూడా ఆ నీరంతా కూడా డ్రైనేజీ వాటర్ కూడా ఇక్కడ ఓపెన్ డ్రైనేజ్ ద్వారానే ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఈ వచ్చినటువంటి డ్రైనేజీలో ఉన్నటువంటి వ్యర్థాలు చుట్టుపక్కల కూడా ఇక్కడ మాంసపు వ్యర్థాలు కూడా ఇక్కడ వేస్తున్నారని స్థానికులు చెప్పే పరిస్థితి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది మీ పరిస్థితి ఇక్కడ ఈ కాలనీలో, ఈ ముగ్ధం కాలనీలో? చాలా ఘోరం అంటే ఘోరం సార్. వాసనగా అయితే మేము అస్సలు భరించేది. రాత్రి పగలైతే రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా వాళ్ళ నోటికి బట్ట పట్టి పోయే పరిస్థితి ఉంది. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన ఫుట్పాత్లు, పేరుకే ఫుట్పాత్లు, ఆ ఫుట్పాత్లు మొత్తం కూడా ఆక్రమించేసుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. వీరందరూ కూడా ఈ యొక్క ఫుట్పాత్ను మొత్తం కూడా ఆక్రమించుకున్నారు. దాని కింద డ్రైనేజీ ఉంటుంది. ఆ ఫుట్పాత్ మొత్తం కూడా ఆక్రమణకు గురైన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. సంగారెడ్డిలో ఇప్పుడు మనం కలెక్టరేట్ ఎదురుగా ఒక వీధిలో ఉన్నాము. 38 వార్డుల్లో చాలా వార్డుల్లో మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఇళ్ల మధ్య ఖాళీ స్థలం కనపడినా అక్కడ డంప్ యార్డుగా మార్చుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంటి ఇళ్ల మధ్యలో, అన్ని కాలనీలో ఇళ్ల మధ్యలో పరిస్థితి ఏమాత్రం ఒక ఖాళీ స్థలం ఉన్నా ఆ ఖాళీ స్థలాన్ని డంప్ యార్డుగా మార్చుకొని చుట్టుపక్కల తడి పొడి చెత్త అని కాకుండా చెత్త చెదరం ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉండే ఏకైక పార్క్ రాజీవ్ పార్క్లో ఉన్నాము. ఈ రాజీవ్ పార్క్ పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది. ఇక్కడ ఏ పరికరం కూడా పనిచేయటం లేదు. మొత్తం సంగారెడ్డి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఈ యొక్క పార్కును డెవలప్ చేశారు. దాని తర్వాత చాన్నాళ్ళు ఇది నిరాధరణ గురైంది. మనం చూస్తున్నాం, ఏ పరికరం కూడా ఇక్కడ ఆట వస్తువులు కావచ్చు, పిల్లగాలు ఆడుకోవడానికి కావచ్చు, ఏవి కూడా ఇక్కడ పనిచేయని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు పట్టించుకొని ఈ యొక్క గ్రేడ్ 1 మున్సిపాలిటీని, ఎంతో చరిత్ర ఉన్నటువంటి 70 సంవత్సరాల చరిత్ర మున్సిపాలిటీని అభివృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి. 7 దశాబ్దాల